अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। अल्हम्दुलिल्लाह अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल करीम अम्मा बाद। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। वमा आताकुमुर रसूलु फखुज़ूहु वमा नहाकुम अन्हु फंतहू। रब्बि इश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। रब्बी ज़िदनी इल्मा रब्बी ज़िदनी इल्मा अल्लाहुम्मा रब्बी ज़िदनी इल्मा अल्लाहुम्मा फ़क़्हिनी फ़िद्दीन आमीन। నా పేరు షేక్ మొహమ్మద్ సోహెల్. నేను అల్హాద్ ఇస్లామియా దావా గ్రూప్లో ఉపన్యాసాలు ఇక్కడ నుంచి నా ఉపన్యాసాలు వస్తాయి. అల్హమ్దులిల్లా. మీరందరూ తప్పకుండా గ్రహించాలని, ఈ గ్రూప్ ద్వారా మీరు కూడా లాభం పొందాలని, అల్లా యొక్క కారుణ్యం పొందాలని మనస్ఫూర్తిగా నేను ఆశిస్తున్నాను. భయ సామాన్యంగా మనం గ్రూపులో ఎందుకు ఉంటాం? రకరకాల గ్రూపుల్లో ఉంటాం కదా, విద్యను అభ్యసించడానికి, అవునా కదా? కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఉంటాం, మెంబర్స్గా ఉంటాము, కానీ ఆ గ్రూప్లో వచ్చే మెసేజ్, ఏం మెసేజ్ వచ్చిందా మనకి, అది మనకి యూజ్ అయ్యే మెసేజా, అసలు ఏంటది చూద్దామని చెప్పేసి ఆసక్తికరంగా ఆ మెసేజ్ను ఓపెన్ చేసి కూడా మనం చూడలేకపోతున్నాం. గ్రూప్లో 500 మంది 1000 మంది ఉంటే ఆ గ్రూప్లో ఆ మెసేజ్ ఓపెన్ చేసి గ్రహించేది మాత్రం చాలా కొద్ది మంది మాత్రమే, చాలా కొద్ది మంది. కనీసం 50 మంది కూడా ఉంటారని కూడా తెలియదు. అంటే ఆ 50 మందికి మాత్రమే కావాలా ధార్మిక విద్య? ఎవరికి అవసరం లేదా? భయ ఒక మాట చెప్తున్నాను, గ్రహించండి. ఈ ఇహలోక జీవితంలో మనం జీవించడానికి, తినడానికి, గడపడానికి కూడు, గుడ్డ, నీళ్లు, తిండి ఎంత అవసరమో పరలోక జీవితాన్ని సాఫల్యం చేసుకోవడానికి కూడా అక్కడ కూడా మనకు ఆహారం అవసరం అండి. ఆహారం అవసరం. ఆ ఆహారం మనకి ఏంటి? పుంజాలు. నేను ఒక ఆయత చదివాను, అది అల్ అష్ర్ సూరాలో ఆయతది. దైవప్రవక్త, మీకు ఇచ్చిన దానిని తీసుకోండి, ఆయన మిమ్మల్ని నిషేధించిన దాన్ని జోలికి పోకండి. అంటే ఇస్లాంను అర్థం చేసుకోవడానికి, ఇస్లామీయ ఆదేశాలను అనుసరించడానికి 2 మౌలిక అంశాలు, ఆ రెండు మౌలిక అంశాల పైన ఆధారపడి ఉంటుంది అనమాట ఇస్లాం. ఏంటది? 1 దివ్య ఖురాన్ గ్రంథం, 2 హదీసు. అల్లా ఈ 2 మూల వస్తువులను ప్రళయదినం వరకు చెక్కు చెదరకుండా సురక్షితంగా ఉండేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాడు. అర్థమవుతుందా? ఎవరు సాఫల్యం పొందుతారు? ఖురాన్ గ్రంథాన్ని, హదీస్ని గట్టిగా పట్టుకున్న వాళ్ళు మాత్రమే. దరిద్రం, దౌర్భాగ్యం, చండాలం ఏమిటంటే, ఈ రోజున శైతాన్ యొక్క టికాన్ అల్లా సుబ్హానహు ఎప్పుడు నిర్ణయం చేసేసాడు. వాడి యొక్క నివాసం నారాకం అని చెప్పేసి ఎప్పుడో నిర్ణయం చేసేసాడు. కానీ మనలో ఎంతమంది స్వర్గవాసులు, మనలో ఎంతమంది నరకవాసులు మనకు తెలియదు. హషర్ మైదానానికి వెళ్ళాలి, అక్కడ మనం చేసుకునే యొక్క పాపాలు, పుణ్యాల యొక్క అక్కడ లెక్కలు చెల్లించాలి. మన యొక్క పుణ్యాలు ఎక్కువగా ఉన్నాయా, పాపాలు ఎక్కువగా ఉన్నాయో కొలవాలి. అప్పుడు అల్లా సుబ్హానహు వ తఆలా మనకి ఏది ఇస్తాడో ఆయన చేతిలో ఉంది. శైతాన్ ప్రమాణం చేయడమే చేశాడు. ఏమని చేశాడు? ముందు నుంచి, వెనుక నుంచి, కుడి నుంచి, ఎడమ నుంచి, పై నుంచి, కింది నుంచి, అన్ని దిక్కుల నుంచి మనిషిని నేను అటాక్ చేస్తాను, దాడి చేస్తాను. వాడు చేసే ప్రతి పాపపు పనిని కూడా ఒక పుణ్య పనిలాసలు వాడు పాపమే చేయనట్లుగా నేను వాడి మనసును గట్టి చేస్తాను, మార్చివేస్తాను.
బండ చేస్తాను. నన్ను నరకవాసులను చేర్చావు వల్ల నువ్వు ఏ ఆదం కోసం అయితే నువ్వు ఏ ఆదం వల్ల అయితే నేను ఈ నరకం పడి ఉన్నాను, అది ఆదం సంతతిని కూడా తీసుకొని ఖచ్చితంగా నరకానికి వెళ్తానని చెప్పేసి అల్లాతో సవాల్ చేశాడు శైతాన్. అలాగే చేస్తున్నాడు కూడా. సవాల్ చేసినట్లుగానే అన్ని దిక్కుల నుంచి అటాక్ చేస్తున్నాడు, దాడి చేస్తున్నాడు మనిషి మీద శైతాన్. ఈరోజు చాలా 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 అతి విచారణ, అసలు చాలా విచారించదగిన విషయం ఏమిటంటే చాలా పెద్ద వర్గమే షిర్కులో ముక్తమై ఉంది, షిర్కులో ఉంది. కొంచెం పెద్ద వర్గం కుఫ్రులో ఉంది. సరే, ఆ షిర్కు నుంచి కుఫ్రు నుంచి బయటపడిందని అని చెప్పి అనుకునే లోపు ఒక వర్గాన్ని తీసుకెళ్లి ఒక చెడు కార్యాలకు మనోవాంఛలకు గురయ్యేలా చేస్తుంది శైతాన్ అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఈ రోజు హిందువుల వర్గం చాలా పెద్ద వర్గం. వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారు? షిర్కులో ఉన్నారు, కుఫ్రులో ఉన్నారు. వాళ్ళు చేసేసిందిగా, దాడి చేసేసిందిగా, వాళ్ళకి ఆలోచన లేకుండా చేసేసిందిగా. శైతాన్ చేసిందా లేదా? సరే, ఆ తర్వాత మన యొక్క జమాతులు, ఎన్ని జమాతులు, ఇస్లామియా హింద్ అని, తబ్లిక్ అని, అహ్లే హదీస్ అని, చాలా జమాతులు. ఇందులో ఉన్న పెద్ద పెద్ద వర్గాలు కూడా ఎలా ఉన్నాయి? బిద్దత్ చేస్తున్నాయి. మన ప్రవక్త గారు ఏదైతే చెప్పని కార్యాలు చేస్తున్నాయి, జైఫ్ హదీస్లు వెంట పడుతున్నాయి. అందులో నిమగ్నం అయిపోయేలా శైతాన్ చేసేసాడు, దారి తప్పించేశాడు. వాళ్ళని కూడా దారి తప్పించేశాడు. చాలా తక్కువ మంది మాత్రమే హదీస్, ఖురాన్ పట్టుకొని చాలా తక్కువ కౌంట్లో ఉన్నాం ఇప్పుడు మనం. సరే, ఉన్నామా? అలా అయినా మళ్ళీ మనలో కూడా చాలా మందిని మనోవాంఛకు గురి చేస్తున్నాడు. మన యొక్క మనోవాంఛకి గురి చేసి పాపకార్యాలకు పాల్పడేలా చేస్తున్నాడు. ఏముందిలే బ్రో, నమాజ్ చేస్తున్నాం, జకాత్ ఇస్తున్నాము, రోజా ఉంటున్నాం, అల్లా చెప్పాడు కదా, మీరు రంజాన్ నేను ఉపవాసాలు ఉంటే 1 సంవత్సరం పాపాలు మొత్తం తుడిచివేస్తానని అల్లా చెప్పాడు కదా, శుక్రవారం నుంచి శుక్రవారం మధ్యలో ఉన్న పాపాలను తుడిచివేస్తానని అల్లా చెప్పాడు కదా. అల్లా అపార కరుణామయుడు కదా, అల్లా చాలా అనంత కృపాశీలుడు కదా. మనం అసలు షిర్కు చేయట్లేము కదా, మనం కుఫ్రు చేయటం లేదు కదా. ఏదో చిన్న పాపాలు చేస్తున్నాం కదా, అల్లా ఒప్పుకుంటాడులే, అల్లా క్షమించేస్తాడులే అని చెప్పేసి అక్కడ కూడా శైతాన్ ఏం చేస్తున్నాడు? వాడి యొక్క వ్యూహ రచన చేస్తున్నాడు. ఒక చెడు ఆలోచన మీ మనసులో కలిగేలా చేస్తున్నాడు. మీరు పాపాలకి అంటే మీ యొక్క మనోవాంఛ గురేలా చేస్తున్నాడు. అక్కడైనా సరిగా సవ్యంగా ఉండేలా చేస్తున్నాడా? దాడి చేస్తున్నాడు అక్కడ కూడా. ఇలా ఒక వర్గం వారిని కుఫ్రులో, ఒక వర్గం వారిని షిర్కులో, ఒక వర్గం వారిని బిద్దతులో, వాటికి దూరంగా ఉన్న వాళ్ళకి చెడు కార్యాలకి పాపకార్యాలు తడబడేలా చేస్తున్నాడు శైతాన్. అవునా కాదా? నిజమా కాదా? ఖచ్చితంగా ఇది నిజం. కాబట్టి నేనేమంటున్నానంటే అలాంటి పరిస్థితులకు మనం లోనవ్వకుండా, మన మనోవాంఛలకు మనం దారి తీయకుండా, మన యొక్క ఆలోచనలు దారి తీయకుండా మన విశ్వాసాన్ని పెంచుకుంటూ పోవాలి. అల్లా ఇచ్చిన బహుమతులు ఏదైతే ఖురాన్ గ్రంథం, అల్హమ్దులిల్లా సుమ్మ అల్హమ్దులిల్లా, హదీసు, మన ప్రవక్త గారి జీవన విధానం, ఆయన సున్నత్తు విధానం అనుసరిస్తూ మనకు ఏ చిన్న మనోవాంఛ గురే ఆలోచన మనసులో వచ్చినా మెదిలినా దానికి గుడ్ బై చెప్పి అల్లా సుబ్హానహు వ తఆలాకి మనం కుర్బాన్ ఇచ్చేసేయాలి మనం కుర్బాన్ ఇచ్చేసేయాలి. మన మనసులో మెదిలే మనకి ఎన్నో అవసరాలు వస్తూ ఉంటాయి, మనకి ఎన్నో కోరికలు పుడుతూ ఉంటాయి, జనిస్తూ ఉంటాయి. ఆ కోరికలను సైతం అల్లా సుబ్హానహు వ తఆలా యొక్క దారిలో కుర్బాన్ ఇచ్చేసేయండి కుర్బాన్ ఇచ్చేసేయండి. అల్హమ్దులిల్లా మీ యొక్క 24 గంటల సమయంలో కొంత సమయాన్ని
అల్లా యొక్క పలుకులు వినడానికి, అల్లా యొక్క హదీసులు చదవడానికి, అల్లా యొక్క హదీసులు గ్రహించడానికి, అల్లా యొక్క వాక్యాలు చదవడానికి కొంత సమయాన్ని కేటాయించండి. కొంత సమయాన్ని 24 గంటల్లో మీరు తినండి, త్రాగండి, మీ భార్యాభర్తలతో, మీ యొక్క భార్యలతో, మీ యొక్క పిల్లలతో సంతోషంగా ఉండండి, కాదని చెప్పట్లేదు. కానీ కనీసం ఒక 20 నిమిషాలు, ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు అల్లా యొక్క పుస్తకాన్ని తెరవడానికి ప్రయత్నించండి. అల్లా యొక్క ధార్మిక విద్యను గ్రహించడానికి ప్రయత్నించండి. మీ యొక్క లోపాలను సవరించుకోవడానికి మీరు ప్రయత్నించండి. ఎలా అయితే ఈ ఇహలోక జీవితంలో మనం జీవించడానికి చిన్న చిన్న అవసరాలు, ఎలా అయితే మనకు తిండి కానివ్వండి, నీరు కానివ్వండి, బట్ట కానివ్వండి, డబ్బు కానివ్వండి, ఎలా అయితే అవసరమో అసలైన పరలోక జీవితంలో మనం జీవించడానికి కూడా మనకు పుణ్యకార్యాలు అవసరం, విశ్వాసం అవసరం. అర్థమవుతుందా? మన విశ్వాసం అలా ఉండాలి, మన పుణ్యకర్లు ఎలా ఉండాలి. అల్హమ్దులిల్లా మనందరినీ అల్లా సుబ్హానహు వ తఆలా జన్నతుల్ ఫిర్దౌస్ అలా దర్జాలో నింపివేసేయాలి. అలా చేసుకోవాలి ప్లానింగ్స్. మనం ఇక్కడ ఉంటూ, ఇక్కడ జీవిస్తూ, ఇక్కడ చిన్న చిన్న సంతోషాలు అనుభవిస్తూనే పరలోక జీవితంలో అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చే జన్నతుల్ ఫిర్దౌస్ అనుభవించడానికి కావాల్సిన ఆహారం ఏంటో మనం గ్రహించాలి. గ్రహించి మనం ఎలా ఉండాలి, మనం ఎంత నీతిగా బతకాలి, మనం ఎంత నడవడికగా మనము నడుచుకోవాలి, మనం ఎంత తల్లిదండ్రులకి ఎంత విధేయతగా మనం చూపాలి, మన యొక్క భార్య, మన యొక్క పిల్లలకి మనం ఎంత విధేయత చూపాలి, ఎంత ప్రేమను చూపాలి, అల్లా యొక్క హక్కును ఎలా నెరవేర్చాలి, మన ప్రవక్త గారి యొక్క సున్నత్ ప్రకారం మనం ఎలా జీవించాలి. ఇలా ఒకటొకటి ప్లానింగ్స్, ఒక్కొక్కటి మీరు ఒక్కొక్క మెట్టు అలా ఎక్కుతూ జన్నతుల్ ఫిర్దౌస్ వరకు తీసుకెళ్ళాలి. మీ యొక్క గమ్యాన్ని, మీ యొక్క ప్రయాణాన్ని, మీ యొక్క స్థానాన్ని. సమజవుతుందా భయ? గ్రహించాలి మీరు. కాబట్టి నేను నా యొక్క సంకల్పం ఏంటంటే, ఈ యొక్క 24 గంటల్లో మన యొక్క ఇది అసలైన జీవితం. కానీ ఈ జీవితం కోసం, బ్యాంకు బ్యాలెన్స్ల కోసం, డబ్బు కోసం చాలా కష్టపడుతున్నాం. రకరకాల ఉద్యోగాలు, పొట్టకూటికి కష్టం చేసుకుంటున్నాం. కానీ కష్టమే తెలియని అసలైన జీవితం కోసం, సదాకాలం నిత్యం ఉండే అసలైన జీవితం కోసం మనం ఎంత శ్రమిస్తున్నామో, మనం ఎంత బ్యాంకులో కూడబెట్టుకుంటున్నాం పుంజాలను, మనం ఏ రోజున గ్రహిస్తున్నామా? ఏ రోజున మనం గ్రహిస్తున్నామా? ఆలోచించండి మీరు. దయచేసి గ్రహించండి. మీకు అతి విలువైన సమయాన్ని ఒక 10-15 నిమిషాలు అల్లా యొక్క సూక్తులు వినడానికి, అల్లా యొక్క మెసేజ్ని గ్రహించడానికి మీరు కొంచెం టైంని మీ యొక్క జీవితంలో తీసి, అల్హమ్దులిల్లా ఈ గ్రూప్లో వచ్చే ఒక చిన్న మెసేజ్ అయినా సరే, ఒక పెద్ద మెసేజ్ అయినా సరే మీరు తప్పకుండా గ్రహించాలని, చూడాలని, చదవాలని, వినాలని, విన్నదాని మీద మీరు స్థిరంగా ఉండి అమలు చేయాలని, అలా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీరు జన్నతుల్ ఫిర్దౌస్లో మీరు దాఖిల్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. చాలా మంచి విషయాల మీద నేను మీకు టాపిక్ ఇస్తాను. చాలా మంచి విషయాల మీద, మనకు అవసరమైన విషయాల మీద. ఈ రోజు యువత ఎలా అయితే చెడిపోతుందో అలాంటి విషయాల మీద, అల్హమ్దులిల్లా అలాంటి విషయాల మీద మనం మళ్ళీ జాగ్రత్తగా ఉండాలి. హదీసుల పరిజ్ఞానం మీద అల్హమ్దులిల్లా చాలా రిఫరెన్స్తో సహా నేను నా యొక్క ఉపన్యాసాన్ని మీ యొక్క గ్రూపులో వేస్తాను. మీకు విలువైన సమయంలో 5 నుంచి 10 నిమిషాలు మాత్రమే నేను తీసుకుంటాను, అంతకు మించి నేను తీసుకోను. మహా ఎక్కువ అయితే 15 నిమిషాలు. అర్థమవుతుందా? కనీసం ఈ యొక్క గ్రూప్లో వచ్చే ప్రతి మెసేజ్ మీరు గ్రహించి మీరు లబ్ధి పొందాలి. అల్హమ్దులిల్లా మీ యొక్క పరలోక సాఫల్యం యొక్క జీవితాన్ని సవ్యంగా మీరు మలుచుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. దయచేసి ఈ మెసేజ్ని అందరూ గ్రహించండి. ఇక నుండి క్లాసెస్ వస్తూ ఉంటాయి గ్రూప్లో. దయచేసి ఎవరు లిఫ్ట్ అయ్యి వెళ్ళిపోవద్దు.
ఈ గ్రూపులో ఉంటూ ఈ గ్రూప్ ద్వారా కూడా మీరు లబ్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అల్హమ్దులిల్లా నా యొక్క మాటను నేను ముగిస్తున్నాను. అల్హమ్దులిల్లా రేపటి నుంచి టుమారో నుంచి అల్హమ్దులిల్లా నా యొక్క ఉపన్యాసం గ్రూప్లో వస్తూ ఉంటుంది. వినండి, షేర్ చేయండి. మీరు ఏదైనా నెంబర్స్ ఇచ్చినా అల్హమ్దులిల్లా యాడ్ చేస్తాను గ్రూప్లో. మనది ఒకటే ఎయిమ్ ఏంటంటే అది ఎలాగైనా సరే ఒక పాట ఉంది కదా, అంటే ఆ పాట గురించి నేను చెప్పడం అంత బాగోదు, లేకపోతే అంటారు కదా కొడితే కొట్టాలి 6 కొట్టాలి అని చెప్పేసి, అలాగే మనం కొడితే కొట్టాలి, జన్నత్ని కొట్టాలి. అల్హమ్దులిల్లా ఆ జన్నత్ కూడా జన్నతుల్ ఫిర్దౌస్ని కొట్టాలి ఇన్షాల్లా ఆమీన్. ఓకే, సైనింగ్ ఆఫ్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. చివరిగా నాకు దువా ఏంటంటే అల్లా సుబ్హానహు తఆలా తోటి, అల్లా సుబ్హానహు తఆలా ఇక్కడ నుంచి మనం వినే ప్రతి విషయాన్ని గ్రహించి ఆ గ్రహించిన విషయాన్ని మనం అమలు చేస్తూ మన తోటి వారికి షేర్ చేస్తూ అల్హమ్దులిల్లా వాటి ప్రకారం జీవించి ఆచరించే భాగ్యాన్ని అల్లా సుబ్హానహు తఆలా మనందరూ ప్రసాదించాలి. అల్లా సుబ్హానహు తఆలా మనందరికీ ఇహలోక పరలోక జీవిత సాఫల్యం ప్రసాదించాలి. శాశ్వతమైన మోక్షం స్వర్గం ప్రసాదించాలి. సమాధి బాధల నుంచి రక్షణ కల్పించాలి. నరకయాతనల నుండి మనల్ని రక్షించాలి. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నకా అంతస్ సమీఉల్ అలీం. సుబ్హాన రబ్బిక ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.